ఒకవేళ వీళ్ళిద్దరి బ్యాటిల్ జరిగితే మంకీ డి లూఫీ వర్సెస్ కిడ్ నారుటో, వీళ్ళిద్దరి బ్యాటిల్ జరిగితే ఎవరు విన్ అవుతారో మీరు అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ని కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి. నా ఒపీనియన్ లో వీళ్ళిద్దరి బ్యాటిల్ జరిగితే విన్నర్ ఎవరంటే మంకీ డి లూఫీ. మన లూఫీ ఈ బ్యాటిల్ లో గెలవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే తన ఇంక్రెడిబుల్ డ్యూరబిలిటీ, కియర్ ట్రాన్స్ఫర్మేషన్స్ అండ్ ఓవర్వెల్మింగ్ ఫిజికల్ పవర్. నారుటో యొక్క షాడో క్లోన్స్ అండ్ కురామా చక్ర వల్ల ఇంటెన్స్ అసిస్టెన్స్ ఇచ్చిన ప్రీటెన్స్ కి లూఫీ ఆల్రెడీ వార్లార్డ్ లెవెల్ అపోనెంట్స్ ని డిఫీట్ చేసిన ఎక్స్పీరియన్స్ కలిగి ఉంటాడు. రబ్బర్ బాడీ వల్ల మెనీ ఫిజికల్ అటాక్స్ యొక్క ఎఫెక్టివ్నెస్ రెడ్యూస్ అవుతుంది. గియర్ సెకండ్ స్పీడ్ నారుటో మూవీస్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వగలదు, వైల్ గియర్ థర్డ్ ఫినిషింగ్ పవర్ డిసైజ్ అడ్వాంటేజ్ ప్రొవైడ్ చేస్తుంది. మన నారుటో ఫ్యూచర్ లో వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ నింజాగా ఎవాల్వ్ అయిన కిడ్ నారుటో వర్సెస్ ప్రీటెన్స్ కి లూఫీ మ్యాచ్అప్ లో ఎక్స్పీరియన్స్, ఎండ్యూరెన్స్ అండ్ రా కాంబాట్ పవర్ వల్ల స్లైట్ ఎడ్జ్ మన లూఫీ సైడ్ ఉంటుంది. అందుకే ఈ యంగ్ హీరో షోడౌన్ లో ఫైనల్ విన్నర్ ఎవరంటే మన మంకీ డి లూఫీ. సో ఫ్రెండ్స్, మీ ఒపీనియన్ ఏంటి? వన్ టైల్ నారుటో ఫుల్ కంట్రోల్ లో ఉంటే రిజల్ట్ చేంజ్ అవుతుందా, లేదా ప్రీటెన్స్ కి లూఫీ ఇంకా గెలుస్తాడా? మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఈ వీడియోపై మీ ఒపీనియన్, అలాగే నెక్స్ట్ వీడియో దేని గురించి చేయాలో టాపిక్ సజెషన్స్ ని, అలాగే నెక్స్ట్ Q&A ఎపిసోడ్ కోసం మీ క్వశ్చన్స్ ని కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి క్రేజీ కంపారిజన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో ఎక్సైటింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.